అయితే బాబు తాతయ్య దొరికితే మళ్ళీ ప్రాబ్లం అవ్వలేదా? తాతయ్యకి అలా దొరికిపోవడం కారణం నేనే అని క్యాష్ ఫీల్ అయింది. పైగా నన్నేమనకుండా తన్నే తిట్టినందుకు నా మీద పగబట్టింది. ఇరవై ఏళ్ళుగా కాపాడుకుంటున్న గౌరవాన్ని ఒక్క రోజులో తీసేశాడు. సో సాడ్. వాడు నాతో పాటు తాగాడుగా, కానీ వాడిని ఎలా ట్రీట్ చేస్తున్నారు తెలుసా? అరే మీ తాతయ్య నీకోసం పులస పట్టుకొచ్చాడు, కడుపులో తినే. తింటా తింటా. రే నీకు ఇష్టమని కాకినాడ కాజా, బందర్ లడ్డు, తాపేసిన కాజా ఇవన్నీ చేపించాను శుభ్రంగా. సరే తాతయ్య. మా మాట పడకు రోయ్. తిన్నానా? బాగుందా? తిని 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 చాలు తాతయ్య. నెమ్మది నెమ్మది. మనకెప్పుడైనా ఇన్ని ఒకేసారి చేసి పెట్టారేంట్రా? నీకోసం చేయరానుకో, కనీసం నా కోసమైనా. కొంచెం నెయ్యినా చూడు ఎన్ని జంతువులు ఉన్నాయి అక్కడ. వదిలితే మనుషులు కూడా వండి పెట్టేలా ఉన్నారు. అరే నాన్న కడుపు నిండా తిను మా బంగారం. అసలు ఎవడ్రా వాడు? నీ అత్త కొడుకు. వాడెవ్వడన్నా కానీ విడిచేదే లేదు. ఏం చేస్తావు? నన్ను తాతయ్య దగ్గర ఇరికిచ్చాడుగా, వాడిని నాన్నమ్మ దగ్గర ఇరికిస్తా. పెద్ద ప్లానింగే. ఎట్లా చూపిస్తా. బామ్మ బామ్మ, కోడి పందాలకైతే నా దగ్గర డబ్బులు లేవు. ఏహే అది కాదే, వాడొచ్చాడా? ఎవరు? అదే మీ పిల్లోడు. వాడా? వాడు పిల్లోడు కాదే, వాడు ఫోన్లో బొమ్మలు చూస్తున్నాడు. బొమ్మలు చుట్టానికి వాడైనా బుజ్జి పిల్లడా? ఏహే నాయనమ్మ, వాడు చూస్తుంది చిన్నపిల్లల బొమ్మలు కాదు, పెద్దోళ్ళ బొమ్మలు. అవేం బొమ్మలే? ఇట్రా ఆ బొమ్మలు. చిచ్చిలే, మొగాళ్ళన్నాక అలాంటి బొమ్మలు చూడరా? అయినా వాడి ఫోన్లో చూసి నాకొచ్చి చెప్తున్నావు, సిగ్గులేదా నీకు? పో అతలకే. వాడిని తిట్టిద్దామనుకు నువ్వే తిట్లు తిన్నావా? అవసరమా చెప్పు? పగరా పగ. ఈసారి వాడి ఇంట్లో నుంచి గంటైపోతే చూడు. ఈ ప్లేస్ చాలా బాగుందబ్బా. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఒరే మనోడా, ఎక్కడున్నావు? తాతయ్య వస్తున్నా. ఎవరు? అర్జున్ లేడా? ఓ అర్జున్ కోసమా? వాడు ఫోనే వదలడు, నీకెలా ఇచ్చాడు? కరెక్ట్గా చెప్పారు. ఒక్కోసారి అర్జున్ ఫ్రెండ్స్ అర్జున్ కంటే నా కోసమే ఎక్కువసార్లు ఫోన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు పుల్లమ్మ వదిన అంటూ ప్రేమ చూపిస్తూనే ఉంటారు. ఇంకా అర్జున్ అనుకోండి, ఎప్పుడు బేబీ బేబీ అంటూ నా మీద ప్రేమ చూపిస్తూనే ఉంటాడు. మా ప్రేమ లాంటిది. ఇంతకీ మీరెవరు? అర్జున్ వాళ్ళ అమ్మని. ఎవరు? హలో అమ్మా. పుల్లమ్మ? అది కాదే, నేను చెప్పేది వినవే.
వీడేంటి ఇక్కడ కూర్చున్నాడు? ఓయ్, హ? ఏంటి ఇలా డల్గా కూర్చున్నావు? డల్లేం కాదు, ఏదో ఆలోచిస్తున్నా సమరాండం. అలా ఎప్పుడు ఒక చోటే కూర్చోకూడదు. బయటికి వెళ్దామా? హ, కళ్ళు మూసుకో, నిన్న ఒక చోటకి తీసుకెళ్తా. ఓకే. కళ్ళు తెరవద్దు. యా, ఐఎమ్ ఎక్సైటెడ్. అయిపోయాడు ఈరోజు. ఎక్కడ తీసుకెళ్తున్నావు? కళ్ళు కళ్ళు అస్సలు లేదు, తెరట్లేదు. కళ్ళు తెరవనా? ఏముందో ఏంటో. తెరిచేస్తున్నా, తెరిచి చూడు. తెరిచేస్తున్నా. క్యాషు దేవుడు. అబ్బాయి కాల్ చేశాడు. హలో నాన్న, బాగున్నావు? అక్కడ టైంకి తింటున్నావు లేదా? మామూలు కాదు, తిని తిని అలిసిపోతున్నా. అది మా కాకినాడ అంటే. ఎలా చేసుకుంటారు మీ తాతయ్య వాళ్ళందరూ? సూపరు. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో ఉక్కిరి బిక్కిరి చేసి చచ్చిపోతున్నా. అవునా? నా బొంద. అమ్మా, నేను వచ్చేస్తానమ్మా. అంత బాగుందన్నావు కదరా. బాగుంది, కానీ ఇక్కడ ఫుల్ బోర్ కొడుతుంది, ఉండలేకపోతున్నా. అదేంట్రా, అక్కడే ఉంటారా, బాగుంటుంది. అమ్మా రేయ్, నానా, నువ్వేనా చెప్పు నాన్నా. అదేంట్రా అమ్మాయిలు అన్నావు, అది ఇది అన్నావు, ఎవరు లేరా అక్కడ? ఇక్కడ అమ్మాయిలు అసలు బయటగా రావడం లేదు. కానీ ఇక్కడ ఒక అమ్మాయి ఉంది నాన్న. అమ్మాయి పేరు క్యాషు. మామయ్య కూతురు అనుకుంటా. ఓ, అది నీ మరదలరా? ఏంటి? ఆహా, తాతకి ఇక్కడ హార్ట్ అటాక్ వస్తే వెళ్ళి కోడి పందాలు ఆడుతుంది. నీలాగే నీకేమోనా ఎమోషన్స్ ఉన్నాయేంటి? నాతో కలిసి మందు కొడుతుంది నాన్న. ప్రస్తుతానికైతే తాతకి పట్టించాను, నా మీద ఫుల్ కోపంగా ఉంది. నువ్వెందుకు పట్టించావురా? నేనెక్కడ పట్టించా? మేడం మీద మినిబారంటే తాతకి తెలిసే ఉంటుందని చెప్పేశా. ఇప్పుడు నన్ను ఇరికించడానికి చూస్తుంది. సరే, ఆడుకోండి. నువ్వు మాత్రం కంపెనీలో బాగా ఆడుకుంటున్నావుగా. రేయ్, కంపెనీ అంటే గుర్తొచ్చింది. ప్రకాష్ గారు ప్రాజెక్ట్ కంప్లీషన్ కోసం టైం పడుతున్నాడు రా. ఇంకా ఇయర్ చెప్పండి, డెడ్ లైన్లో కంప్లీట్ చేస్తే చేయమనండి, లేదా గో అని చెప్పండి. బామ్మ, విన్నావా ఎంత మాట అన్నాడు? ఏమన్నాడే? గో అన్నాడు. అది ఇంగ్లీష్లో చాలా పెద్ద బూతే, తిట్టువాడిని. ఏం తెలియకుండా ఎలాగే తిట్టేది వాడిని? అబ్బా, అంటే చిచి, ఏం మాట్లాడుతున్నావే? అదే కదా, ఇంగ్లీష్లో పెద్ద బూతది. ఇంగ్లీషా? అసలు నీకు ఇంగ్లీష్ ఏం వచ్చే? వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం అర్థం చేసుకున్నావో ఏమో. చి, అవతల పో. ఈ ముసల్దానికి ఏం చెప్పినా వేస్టే. అక్క, అక్క, ఏమైందిరా? అర్జెంటుగా మన బిజినెస్ దగ్గర రా నువ్వు. పద పోదాం. హే, ఎక్కడికి వెళ్తున్నారు? నేను కూడా రానా? మేము పని మీద వెళ్తున్నాం. అబ్బా, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, ప్లీజ్. సరే సావ్. అక్క, రాని. హీరోయిన్ వచ్చింది రోయ్. తరుణ్ రెడ్డి, ఏంది ఇదంతా? ఇదిగో, మా ఓళ్ళు కోళ్ళు అమ్ముతున్నా, నీ దగ్గరే కొన్నా. ఎందుకు? క్యాస్ట్ ఫీలింగ్ కాదా? క్యాష్ ఫీలింగ్. కానీ ఏమైంది? పందెంలో నా కోడి ఓడిపోయింది. తరుణ్ రెడ్డి, అమ్మేటప్పుడు నువ్వే చెప్పావు నా కోడి మామూలు కోడి కాదు, గెలిచేస్తుంది అని. కానీ ఓడిపోయింది. రే అర్జున్, ఇట్స్ మై బిజినెస్, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. సర్లే. కోడి గెలుపు పెంచే వాళ్ళ చేతుల్లో ఉంటుందంట. ఏది నీ చేతుల్లో ఉందా? అవన్నీ నాకు తెలియదు, కానీ కోడిదమ్ము దాని ఓనర్ చేతిలో ఉంటుందంట. మరి నువ్వేమో ఆడలతో ఓడిపోదా మరి? ఎవడ్రా నువ్వు? ఊరికి కొత్త? నా దమ్ము గురించి మాట్లాడుతున్నావు? అంత దమ్మే ఉంటే నీ కూడా గెలిచిదేమో కదా. నువ్వు రారా, చూపిస్తా నాలో ఎంత దమ్ముందో. సరేరా, నువ్వు అన్నట్టే పందెం వేసుకుందాం. పుర్రా పాటు నేను గెలిచాననుకో, మళ్ళీ పెళ్లి జోలికి రాకూడదు, సరేనా? నేను గెలిస్తే? అంత ఆప్షన్ నీకు లేదమ్మా.
నే సరదాకే నెత్తి పగలు కొట్టినాను, నువ్వేమో పందెం అంటున్నావు. మా వాళ్ళకి గనక సైగ చేశాననుకో నిన్ను కుమ్మ ఒకడేస్తారోయ్. ఏ నీకు చేత కాదా? అర్జున్, దిస్ ఈజ్ మై బిజినెస్, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓ ఈడింట్లో ఆడోళ్ళే ఈడి మాట అయినట్లా మన మీదకి ఏమొస్తారా ఈడు? నాకు నీలాగా ఆడంగి మాటలు రావు కదా. తరుణ్ రెడ్డి, ఈ మాత్రం దానికి ఎందుకు రా పిల్లలు పందాలు? పోయి ట్రాక్టర్ తోలుకో. ఇంకొకసారి ఆ పిల్ల జోలికి వచ్చావనుకో, క్యాష్ ఫీలింగ్ అని చూడకుండా చంపి ఆ పిల్ల కలవ పడేస్తాను. సర్లేవా, ఆ కాలువ ఎప్పుడు ఎండిపోయింది. అమ్మ బాగా కొట్టేశారా. ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ. అక్కవాడు గొడవ పడ్డాడు, ఇంట్లో చెప్పి ఇరికేయచ్చు. నువ్వు వెళ్ళే. థ్యాంక్స్ అర్జున్. హే పర్లేదులే, 2 years నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నా. దాన్ని ఎప్పుడు వాడే ఛాన్స్ రాలే, ఇప్పుడు వచ్చింది. కాకపోతే నా ఫోన్ ఇది లడ్డుగా చేయించుకొస్తాడులే. అవునా? అవును, బోర్ కొడుతుంది అన్నావుగా, రేపటి నుంచి ఊరు చూపిస్తా. నిజమా? అర్జున్, 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 ఎంత లేపినా లేవడేంటి ముద్దు మనిషి. ఏం చేస్తుంది? వచ్చేస్తుంది. ఏంటి ఇది? నిన్ను లేపుదామని. లేపుదామన్నా లేపేద్దామన్నా? నాకు తెలుసు నువ్వు నాటకాలు ఆడుతున్నావు. ఊరు చూడాలన్నావుగా, పదా. సరే ఉండు, స్నానం చేసి వస్తా. అంత టైం లేదు, పదా. పల్లెని తోముకొని ఏం అక్కర్లేదు, పట్టలైనా మార్చుకొని బాబు. సరే. ఏంట్రా ఇది? ఎందుకు? పళ్ళు తోముకోలేదంటగా. దీంతో ఎలా రా చేసుకునేది? అడవినాయాలా? ఏహే, అలవాటైద్ది, పదా. ఎక్కడికి? అయినా నువ్వేంటి చిరగేత్తనావు? పడవా? ఓ బోటింగ్, గుడ్ గుడ్. రే లడ్డు, కొద్ది నెమ్మదిగా తోలరా. సారీ బ్రో, నాకు డ్రైవింగ్ రాదు. మరి ఇంకెవర్రా తోలేది? వామో నువ్వా? ఏ, నేను బాగా తోలుతా తెలుసా. అవునా? వెరీ గుడ్. ఇంకెవరైనా ఉన్నప్పుడు చూద్దాం, అప్పుడు చూపించు. ఏ, నమ్మకం లేదా?
ఆ తెడ్డు ఎంత పొడుగు లేదు ఇది తోలుతుందంట. చాలే. రే లడ్డుగా, వీడు నన్ను బాగా హట్ చేశాడు, తీసుకొచ్చి పడవలో పడే. రే 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 వద్దురా, మా అమ్మ నాకు ఒక్కడనే కొడుకుని రా, నేను చచ్చిపోతే మా ఆస్తి అంతా వేస్ట్ అయిపోతురా. ప్లీజ్ రా, అసలు నాకు నీట్గా ఉందిరా, ప్లీజ్ రా వదిలే. లడ్డుగా పోన్లే వదిలే. లడ్డు నువ్వు వెళ్ళి బిజినెస్ చూసుకొని నేను వస్తా. ఇప్పుడేంటి? సరేలే, భయపడుకు, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. చాలా బాగుంది క్యాష్. బాగుంది కదా, నా ఫేవరెట్ ప్లేస్. ఊర్లో అన్నీ నా ఫేవరెట్ ప్లేసెసే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగా కదా. అవును క్యాషు, మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్న నేను పుట్టగానే ఇక్కడే వదిలేసి డబ్బులు సంపాదించడానికి వెళ్ళారు. నేను పుట్టగానే బాగా కలిసి వచ్చింది, చాలానే సంపాదించారు. కానీ ఒకరోజు మా అమ్మ నాన్ని ఒక్కసారి కూడా చూసినట్టే గుర్తులేదు. ఒంటరిగా ఉండేదాన్ని. ఆడపిల్లని కదా, ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు. హ్యాపీనెస్ కోసం ఎక్కడికి పరిగెత్తకూడదని అర్థమైంది. మనమే క్రియేట్ చేసుకోవాలి. అందుకే క్రియేట్ చేసుకున్నా ఈ కోడి పందాల బిజినెస్ ఇదంతా. తల్లిదండ్రి లేని దాన్ని కదా, తాతయ్య కూడా ఎప్పుడు ఏమనేవాడు కాదు. క్యాషు క్యాషు అని ప్రేమగా చూసుకునేవాడు. అదే మనం క్యాష్ చేసుకున్నాం, అందుకే మనకి ఇంత ఫ్రీడమ్. నేను చూసేదాన్ని, ఎప్పుడు డల్గా ఉంటావు, ఒక్కడివే నవ్విందే లేదు. అలా నవ్వితే పిచ్చోడు అనుకుంటారు. నవ్వకపోతేనే పిచ్చోడు అంటారు. నీతో నువ్వే హ్యాపీగా లేనప్పుడు ఇంకా ఏం చేసినా హ్యాపీగా ఉండలేవు. అన్నీ టెంపరీయే. పొద్దున్నే వచ్చా నీకోసం, ఆకలేస్తుంది. నాకు కూడా. వెళ్దామా? రేపటి నుంచి ఊరు చూపిస్తా కదా, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తా. సరే. ఏమైంది అతయ్య? ఏమైంది? వాళ్ళ నాన్న నుంచి ఫోన్ వచ్చింది, ఏదో కంపెనీ పని అంట, వాడు వెళ్ళాలంట. ఎప్పుడు రమ్మన్నారు? ఇంకో 2 రోజుల్లో. వచ్చి 4 రోజులు అయ్యింది. ఇప్పుడే కలుస్తున్నాడు మనతో అనుకుంటే అప్పుడే వెళ్ళిపోతున్నాడు. వెనక్కి వెళ్ళిపోతున్నారా? మీకు కావాల్సింది అదే కదా బాబు. నా స్టోరీ నువ్వు సరిగా అర్థం చేసుకోవట్లేదు సోమరాజు. ఇష్టం లేకుండానే ఇక్కడికి వచ్చా, కానీ వెళ్ళిపోవాలంటేనే మనసు రావట్లేదు. మరి ఈ విషయం అమ్మాయి గారికి చెప్పేశారా? సౌండ్ లేదేంటి? ఏమైంది బాబు?